నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహా అవతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, ప్రేమకి, సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితికా ఏంజల్ తల్లికి కూడా హృదయపూర్వక ప్రేమపూర్వక స్వాగతం, సుస్వాగతం. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వెన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకులు స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రామ్దాస్ మాస్టర్ గారికి, నితిక ఏంజల్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు హిమాలయ రహస్యాలు పైలట్ బాబా గురించి చెప్పుకుంటున్నాము. 4వ రోజైన ఈ రోజు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. నిన్న కొంచెం అంటే మోగ సందేశాలు ఇచ్చే ప్రకృతితో పోల్చడం మొదలుపెట్టి ప్రాపంచిక వ్యవహారాలు, సాంసారిక సుఖ దుఃఖాలు మతిని పోగొడుతున్నందున మనిషి హిమాలయాల పిలుపును వినిపించుకునే స్థితిలో లేడు. హిమాలయాల్లో జరిగే ఉత్కృష్ట ఘటనలు అతడికి తెలియవు. అందువలన ఆ సంఘటనలు ఎటువంటి సంబంధము పెట్టుకోలేకపోతున్నాడు. అదే విధంగా వేలాది సంవత్సరాలుగా జడంగా పడి ఉన్న వృక్షాల మూగ సందేశాలను అతడు పట్టించుకోవడం లేదు. మనిషి విధి చక్రంలో చిక్కుకొని పరిభ్రమిస్తున్నాడు. ఆ చక్రం ఎప్పుడు ఎలా ఆగిపోతుందో అతనికి తెలియదు. ఇలా నా ఆలోచనలు కొంతసేపటి వరకు కొనసాగాయి. అకస్మాత్తుగా మహాత్ములు నవ్వటంతో నా ఆలోచనలకు అంతరాయం కలిగింది. నాకు బాహ్య స్పృహ కలిగింది. నవ్వుతున్న మహాత్ములు నన్ను సంబోధించి ఇలా అన్నారు: విరుద్ధ అంశాల మధ్య మైత్రిని కుదర్చడానికి వృధా ప్రయత్నం చేస్తున్నావు. హిమాలయ మూగ సందేశము, వృక్షాల జడాత్మక స్థితి, మానవుల కార్య నిమగ్న జీవితానికి పోలికేమిటి? సర్వ వ్యాపకుడైన ఆయన రూపమే అన్నిటిలోనూ వ్యక్తమవుతున్నది. ఆయన జీవమున్న వాటిలోనూ జడ పదార్థాలలోనూ కూడా ఉన్నాడు. కానీ ఆయన ఏ ఒక్కరికి చెందడు. ఆయన ఆత్మగతుడై ఉంటాడు. నువ్వు కూడా అలాగే ఉండాలి. నది 2 ఒడ్డుల మధ్య పారుతున్నప్పటికీ ఏ ఒడ్డుకు చెందదు. దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాన్ని గమ్యం ఏమిటో దానికి బాగా తెలుసు. దారిలో వచ్చిన అవరోధాలన్నింటినీ అధిగమించి తన చరమ గమ్యం వైపు కదిలిపోతుంది. ఇది ప్రకృతి న్యాయం. నీరు మాధ్యమం మాత్రమే. ప్రకృతి నీలో కూడా ఉన్నందున నీవు పట్టుదలతో అడ్డంకులన్నింటినీ అధిగమించి లక్ష్యాన్ని సాధించాలి. నదికి మాదిరిగానే ముందుకు వెళ్ళటం నీ జీవిత లక్ష్యం. నది ఒడ్డులను లెక్క చేయట్లే నీవు ప్రపంచాన్ని ఉపేక్షించాలి. హిమాలయాలు మూగవైతే కానివు. నీ జీవిత ప్రథమ కర్తవ్యం నిరంతరం ముందుకు నడవటమే. ప్రతి జీవుడు తన పూర్వజన్మ కర్మల ఫలితాలను అనుభవించడానికి ఈ ప్రపంచంలో మళ్ళీ పుడుతుంటాడు. కానీ తన జీవిత ముఖ్య లక్ష్యాన్ని మర్చిపోయి వివిధ రకాల కర్మలలో మునిగిపోతాడు. ఆ విధంగా తన పుట్టుకను వ్యర్థం చేసుకుంటాడు. క్రొత్త కర్మలను సృష్టించుకుంటాడు. కర్మల వలన సంస్కారాలు పుడతాయి. ఆ సంస్కారాలు జీవన్మరణాలకు కారణమవుతాయి. అవే ముక్తికి ద్వారాలను తెరుస్తాయి. మానవుడిలో మోక్ష వాంఛ కూడా ఉంటుంది. మనిషి అసంఖ్యాకమైన కళలతో అలంకరించబడ్డాడు. మనిషి శరీరం అరుదైన ప్రయోజనకత్వాన్ని ప్రదర్శించగలదు. బాధ లేకుండా అంతర్ముఖుడై తన లోపలికి ప్రయాణించి రహస్యమయ
ఆంతరిక జగత్తును అన్వేషించగలడు. అతడు జ్ఞాన మార్గాన్ని అనుసరించగలడు. లేకుంటే అంధవిశ్వాసి కాగలడు. అతని ఆలోచనలే మార్గాన్ని నిర్దేశిస్తాయి. భావ తరంగాలు చాలా ప్రధానమైనవి. భూమిని ద్రవ రూపంగా, ఘన రూపంగా చూపేది భావ తరంగాలు మాత్రమే. శుద్ధమైన ఆలోచనలు ఉపయోగించటం అలవాటు చేసుకో. సూక్ష్మ దృష్టి నుంచి ఈ భౌతిక జగత్తును పరిశీలించవచ్చు గాని ఆ రెండింటిని పోల్చడం మాత్రం చేయకు. ఈ ఆచరణాత్మక దృక్పథంలోనే వివేకం ఉన్నది. భౌతిక జగత్తు యొక్క నీ అనుభవం ఘనీభూత ప్రపంచ కార్యకలాపాల రూపురేఖలను ప్రతిబింబిస్తుంది. ఈ రూపురేఖలు నీ మనసు పైన ముద్ర వేసి పోతాయి. నీవి ముద్రలను చెరిపివేసి మనస్సుని పరిశుద్ధపరచాలి. నది సముద్రానికి ఆత్మ సమర్పణ చేసినట్లే నీ మనసుపై పడిన ముద్రలన్నింటినీ సమర్పించాలి. సముద్రం తీసుకున్న నీటిని ఒక్కొక్క బిందువుగా తిరిగి వర్ష రూపంలో ఇచ్చివేస్తున్నది. ఆకాశం నుంచి పాఠం నేర్చుకో. భూమి సహిష్ణుతను బోధిస్తున్నది. అగ్ని నుంచి నీవు అంత ప్రకాశాన్ని పొందుతావు. మొదట సూక్ష్మమైన భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందాలి. తర్వాత కారణము సూక్ష్మరహితము కావాలి. చివరికి కారణం కూడా పూర్తిగా స్వతంత్రం అవ్వాలి. ఇంద్రియాలన్నింటినీ సమసిపోనివ్వు. నీవుగా మిగలాలి. లోపల ఏది ఉన్నా త్యజించాలి. అదే చేతన జీవితానికి నిర్వచనం. నీ అవసరానికి తగినట్లుగా ప్రకృతి సృష్టి విధానాన్ని ప్రారంభిస్తుంది. తదుపరి సృష్టి ప్రక్రియలన్నీ నీ చుట్టూ పరిభ్రమిస్తాయి. ఈ కార్యకలాపాలలో ప్రకృతి ఒక ఉపకరణంగా మాత్రమే ఉంటుంది. నువ్వు కారణమవుతావు, ప్రకృతి మాధ్యమం అవుతుంది. నువ్వు ఆత్మ అనే సముద్రంలో దూకు. అక్కడ జీవన్ మరణాలు లేవు. నిన్న రేపటిని సూచించదు. ఎందుకంటే నేడు కర్మ రూపంలో ఈ రెండిటి మధ్యన నిలబడి ఉన్నది. ఇది కాల రూపాన్ని వ్యక్తం చేస్తున్నది. చావు పుట్టుకల పరిక్రమం అందులోనే ఉంటుంది. మరణాంధకారాన్ని చీల్చుకుని దాని లోపల దాగి ఉన్న నూతనత్వాన్ని పొందడానికి ప్రయత్నించు. పువ్వులు స్త్రీల తలలను అలంకరించిన, దేవతలకు అర్పించిన పట్టించుకోకుండా పూస్తుంటాయి. పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. చివరికి వాడిపోక తప్పదు. ఇది అనుల్లంఘనీయమైన ప్రకృతి న్యాయం. ఇలాంటి ప్రమాదాన్ని నీవు ఎదుర్కోవలసి వస్తుంది. నిన్ను అలంకరిస్తారు, పూజిస్తారు. ఈ పరిణామాల నుంచి తప్పించుకోలేవు. అయితే నీవు ఈ నిశ్చయాన్ని గట్టిగా పట్టుకొని ఉండు. పతనం చెందకు. ఉత్తేజకరమైన ఈ ప్రబోధ ముగించాక అక్కడి నుంచి బయలుదేరి మేము నది ఒడ్డుకు వచ్చి ఎంతో సులభంగా నదిని దాటి వెళ్ళాం. నదీ జలాలు నిశ్చలమైపోయాయి. ఘనీభూతమై మేము సుఖంగా దాటడానికి అవకాశం ఇచ్చాయి. అదొక అద్భుతమైన అనుభవం. కొద్దిసేపు ఒడ్డున కూర్చొని హిటౌరా వైపు బయలుదేరాం. దారిలో వివిధ విషయాలపై ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలియజేసుకున్నాం. 2 గంటల పాటు నడిచిన తర్వాత హిటౌరాలోని ఆ స్థలాన్ని చేరుకున్నాం. ఒక బట్టల వ్యాపారి తన దుకాణంలో కూర్చొనడానికి స్థలం చూపించి మర్యాద చేశాడు. అతడు అవతార్ బాబా పేరు విని ఉన్నాడు కానీ ఆయన్ను గుర్తుపట్టలేకపోయాడు. సాధారణంగా ప్రజలు మహాత్ములను గుర్తించలేరు. ఈ 2 మహాత్ముల పట్ల సామాన్య ప్రజలు వ్యవహరించిన తీరు నా అభిప్రాయాన్ని బలపరిచింది. అంగడికొచ్చే అందరినీ చూసినట్లే వారిని చూశారు. దుకాణం యజమాని సత్కరించే స్వభావం కలవాడు. అవతార్ బాబా అక్కడొక దోవతిని కొన్నాడు. దానిని నాకిచ్చి కాషాయం రంగు అద్దుకొని ధరించవలసిందిగా చెప్పాడు. ఆ దినమంతా అంగడి వీధిలోనే గడిచిపోయింది. అవతార్ బాబా సామాన్య జనంతో కలిసి మెలిసి తిరిగాడు. కానీ గోరఖ్నాథ్ బాబా జనానికి దూరంగా నిశ్చలంగా ఉండిపోయాడు. మేము తిరిగి గుహకు చేరుకుని ఎవరో వండి పెట్టిన ఆహారాన్ని భుజించాము. తినడం అయ్యాక నా దోవతికి రంగు పట్టించాను. దాన్ని ఎండవేసి విశ్రాంతి కోసం గుహ లోపలికి వెళ్ళాను. బాబాలిద్దరూ ఇప్పుడు నీవు నిద్ర పోవచ్చు, మేము బయటికి వెళ్తున్నాం, కొంతసేపటి తర్వాత తిరిగి వస్తాం అని చెప్పి వెళ్ళారు. నేను నిద్రపోవడానికి ప్రయత్నించాను కానీ నిద్ర రాలేదు. చివరికి ఆ ప్రయత్నం విరమించి గుహ బయటకు వచ్చి ఒక రాతి పైన
కూర్చున్నాను. మబ్బు పట్టి వర్షం వచ్చేటట్లుంది. నేను గాఢ ధ్యానంలో మునిగిపోయాను. పరిసరాలు, రానున్న వర్షము ఇవేమీ పట్టించుకోకుండా శూన్యంలో కలిసిపోయాను. కళ్ళు మూసుకోగానే ఎక్కడికో అలలపై తేలిపోయాను. అనేక మహాత్ములను, గగన సంచారం చేస్తున్న వారిని, బృందంగా కూర్చున్న వారిని చూశాను. నాకు వారు సమాధిని గురించి ప్రబోధాత్మక పాఠాలు చెప్పారు. సమాధి అవస్థలో కూర్చున్న నా శరీరము నేను చూసుకున్నప్పుడు ఆ అసమాన విచిత్ర అనుభవంలో నిండా మునిగిపోయాను. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. నా ఇష్టానుసారం అంతటా సంచరించగలను. నా సంకల్పమే నా వేగం అయింది. ఆధ్యాత్మిక రహస్యాలు నాకు కరతలామలకమయ్యాయి. ఆ ఇద్దరు మహాత్ములు తమ ఇష్టానుసారం తిరుగుతూ కనిపించారు. అవతార్ బాబా ఒక గుహలో ప్రవేశించి ధ్యానంలో కూర్చున్నారు. క్రమంగా ఆయన తన భౌతిక రూపాన్ని నుంచి బయటపడి క్షణకాలంలో నా దగ్గరకు వచ్చారు. ఆ విధంగా సూక్ష్మ శరీరాలతో మేము హరిద్వార్ వైపు పయనించాము. హరిద్వార్లో స్నానఘట్టాలు నిర్మానుష్యంగా చీకటిగా ఉన్నాయి. అవతార్ బాబా ఆదేశం మేరకు నేను నా మూల శరీరం భౌతిక రూపాన్ని సృష్టించుకున్నాను. అవతార్ బాబా నాకంటే ముందే అదే పని చేశారు. భౌతిక రూపాలు ధరించి ఇద్దరము మాయా మందిరం వెళ్లి వెనక తలుపు తట్టాం. యువకుడైన ఒక నాగసాధువు మందిర ద్వారాన్ని తెరిచి మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు. తెల్లవారిన తర్వాత అతనితో పరిచయమైంది. కొంతసేపటి తర్వాత మేము మందిరం నుంచి బయటపడి సుభాష్ ఘాట్ వైపు నడిచాము. అక్కడ చాలా మంది సిద్ధ పురుషులతో కలిశాను. హరికి పరి దగ్గరికి దత్త మహారాజును కలుసుకునే అదృష్టం లభించింది. అవతార్ బాబా ఆత్మానంద మహారాజుతో ఆధ్యాత్మిక విషయాలపైన సుదీర్ఘమైన చర్చ జరిపారు. ఆత్మానందుడు నన్ను ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఆయనకు వీడ్కోలికి చెప్పి ముందుకు నడిచాం. గంగ ఒడ్డున కూర్చొని ఉండగా మమ్మల్ని చూడడానికి గరుడ బాబా వచ్చాడు. మమ్మల్ని చూసిన ఆనందంతో మా కాళ్ళ మీద పడ్డాడు. అవతార్ బాబా అతడిని శాంతపరిచి తన కుటీరానికి వెళ్ళవలసిందిగా నచ్చజెప్పి పంపాడు. తర్వాత అక్కడ ఎవరూ లేకున్న సమయాన్ని చూసి తన భౌతిక రూపాన్ని బాబా త్యజించాడు. వెంటనే నేను కూడా అదే పని చేశాను. మేము మళ్ళీ సూక్ష్మ శరీరాల్లోకి వచ్చాం. బాబా లక్నో వెళ్ళాలనుకుంటున్నందున నేను ఆయన నుంచి విడిపోయి గుహకు తిరిగి వచ్చి చైతన్య రహితంగా పడి ఉన్న నా దేహంలో ప్రవేశించాను. 20 గంటల వ్యవధి తర్వాత నేను నా పూర్వ రూపం ధరించాను. నాకు స్పృహ రాగానే గడిచినవన్నీ కళ్ళలో జరిగినట్లు అనుభూతి చెందాను. ఆ అనుభూతులలో మునిగిపోయాను. 20 గంటలు కూర్చున్నాడంట మేడం ఆయన. బాబోయ్. చుట్టూ అంతటా ప్రశాంతంగా ఉన్నది. సాయం సంధ్యలో వెలుతురు తగ్గిపోతూ ప్రశాంతతను మరింత పెంచింది. నదిలో నీటి వేగం కూడా తగ్గిపోయింది. అవతార్ బాబా కోసం రాత్రంతా ఎదురు చూశాను, కానీ ఫలితం లేకపోయింది. ఎప్పుడు కళ్ళు మూతపడ్డాయో గుర్తులేదు. నేను నిద్ర లేచేసరికి సూర్యుడు తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు. నేను కళ్ళు తెరవగానే నా వైపే చూస్తున్న ఒక తెల్లని సింహం కనపడింది. దాని చూపులు భయంకరంగా ఉన్నాయి. నాకు 2 గజాల దూరంలో కూర్చొని ఉన్న ఆ సింహము పెద్దగా బలంగా ఉన్నది. కన్ను ఆర్పకుండా నా వంకే చూస్తున్నది. సహజంగా నాకు భయం వేసింది. సానుభూతి పూర్వకమైన భావ తరంగాలతో దాన్ని మచ్చిక చేయాలని నిశ్చయించుకున్నాను. ఆశ్చర్యంగా అది స్పందించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరిగ్గా అదే క్షణంలో బాబా గోరఖ్నాథ్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెనుతిరిగి వెళుతున్న సింహం తలను నిమురుతూ ఆయన నాతో ఇలా అన్నాడు: ఈ అభాగ్య ప్రాణిపై నీ ప్రభావ శక్తిని ఎందుకు ప్రయోగించాలనుకున్నావు? అది సాధువుగా మారితే ఇతర జంతువులు దాన్ని బ్రతకనిస్తాయా? మనిషి జంతువుల కంటే ప్రమాదకరమైన వాడు. అందువలన నీ భావశక్తిని జంతువులపై బదులు వారిపై ప్రయోగించు. నాతో రా. అవతార్ బాబా కోసం వేచి ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఆయన కాశ్మీర్ వెళ్ళాడు. రోడ్డు వరకు నేను నీకు దారి చూపిస్తాను. గత కాలం ఒక విరామం వంటిది. బ్రహ్మాండమంతా కాలగర్భంలోనే దాగి ఉన్నది. ప్రకృతి గాని పురుషుడు గాని విశ్వం అంతా ఆనంద తాండవం చేస్తున్నది. శివుడు గాని శక్తి గాని సమస్త సృష్టి కాలంలోనే నివసిస్తున్నది. విరామం లేదు, ముగింపు లేదు.
బాహ్య ప్రవృత్తితో సంబంధం పెంచుకొని నీ అంతరాత్మ లోపలికి వెళ్లి అన్వేషించు. అక్కడ విరామ స్థానము, ముగింపు ఉన్నాయి. విష్ణువు యొక్క రూపము, బ్రహ్మ సృష్టి, శివుని తాండవము, పూర్ణ కళ, పూర్ణ విరారేఖ, కాలము, ఉద్భవించడము, గోరఖనాథుని చేతన అన్నిటినీ అందులో చూడవచ్చు. ప్రకృతి, పురుషుడు లేకపోతే ప్రతిదీ అసంపూర్ణమే. అవి వాటి అస్తిత్వం కోసం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి లేకపోతే రెండవది అసంపూర్ణం. అలాగే చేతన, సుషుప్తి ప్రత్యేకమైన అర్థవంతమైన అస్తిత్వాలను కలిగి లేవు. చివరికి కళాకృతి, రేఖ లేకుంటే అన్ని అసంపూర్ణాలే. రేఖను అంటే చివరి హద్దును చేరాలనుకుంటే లక్ష్మీ సరస్వతుల కటాక్షం చాలా అవసరం. సంపద, అంతరాత్మ వారి నుండి ఉద్భవిస్తాయి. ప్రకృతి వనరుల అన్వేషణకు సంపద అవసరం. అన్వేషణ ఫలితాలను వ్యక్తం చేయడానికి సరస్వతి అంటే జ్ఞానము అవసరం. లక్ష్మి సీతలలోనే నీ తలలోనే నీ కోసం ఎదురు చూస్తున్నది. నువ్వు ఎంచుకున్న మార్గం దాని గమ్యం కాదు, కానీ దానికి పోషించవలసిన పాత్ర ఉన్నది. ఒక వస్తువును దానం చేసినప్పటికీ దానికి అస్తిత్వం పోదు. స్వీకరించిన మనిషికి సంస్కారంతో సంబంధం ఉన్నంత వరకు అది చెందదు. కళ సృష్టిస్తుంది, లక్ష్మి స్వీకరిస్తుంది. కాబట్టి ఆ సంబంధాన్ని అంతరాత్మ కాని రేఖ గాని త్రెంపివేయలేవు. సన్యసించడం, స్వీకరించడం కళ యొక్క ఈ రెండు రూపాలు నీకు సన్నిహిత సహచరులు కావాలి. వాటి సహాయంతో రేఖకు అంకితమై పథంలో నీవు నడవాలి. నీ పథంలో అడ్డంకులు తొలగిపోతాయి. నువ్వు క్రొత్తదేమీ నిర్మించే పని చేయవద్దు. ఆ పని లక్ష్మికి వదిలివేయి. రేఖను వినాశనం చేయనివ్వు, కళను పోషించనివ్వు. వీటి నుంచి నువ్వు దూరంగా ఉండు. నీ లక్ష్యం పర కళలో లీనమైపోవటంగా ఉండాలి. మేము బయలుదేరి దట్టమైన అరణ్యం గుండా నడిచి వీర్గంజ్ చేరాము. సమయం అర్ధరాత్రి దాటింది. నారాయణి నది తీరంలో బస చేయాలని నిర్ణయించుకున్నాం. బాబా సంచిలో ఉన్న పళ్లను, మిఠాయిలను ఆరగించి పడుకున్నాం. ఉదయం ఉలిక్కిపడి లేచాను. చూస్తే జన సమ్మర్దం మధ్య ఉన్నాను. స్త్రీలు, పురుషులు తమ నిత్య నైమిత్తిక వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నారు. అంతా పరిచితమైనట్లే కనిపించింది. బిర్లా టవర్, ఆదర్శ నికేతను, శాంతి నికేతను వగైరా అక్కడ ఉన్నాయి. విస్మయం చెంది అక్కడ ఇక్కడ చూచి నేను ఇక్కడికి ఎలా చేరానో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. క్రమంగా క్రితం రాత్రి జరిగిన సంఘటనలు జ్ఞాపకం వచ్చి నా మనసులోని అయోమయాన్ని తొలగించాను. అంతా స్పష్టమైంది. 2 దినాల క్రితమే నేను అవతార్ బాబాతో ఇక్కడ ఉన్నాను. ఇవాళ సశరీరంగా నన్నెవరో హరిద్వార్ కు తెచ్చి పడవేశారు. ఇటువంటి అద్భుతాల గురించి తరచుగా ఊహిస్తూ ఉండేవాడిని. ఒక యోగి ఎడియా ఖాన్ బాబా తన భక్తులను హరికి వారిలో స్నానానికి తీసుకొని వెళ్లి నిమిషాల్లోనే వారిని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి వెళ్ళేవాడని, అలాంటి అద్భుత కథలు విని ఉండటం వల్ల ఇప్పుడు నా కళ నెరవేరే తలచాను. అలాంటి అద్భుతం జరగటం వల్లనే నేను హరిద్వార్ లో ఉండటం తటస్థించింది. యోగులకు అలాంటి శక్తులు ఉంటాయని తెలుసును కనుక నేను ఆశ్చర్యపడలేదు. దానికి సంబంధించిన జ్ఞానాన్ని బాబా దగ్గర ఇదివరకే సంపాదించినప్పటికీ నేను దానిని ఆచరణలో పెట్టలేదు. ఒక మనిషి నిద్రలో ఉన్నప్పుడు తన మగవాడో ఆడదో కూడా అతనికి తెలిసి ఉండదు. అలాగే ఒక మనిషి ఆత్మలో మునిగి ఉన్నప్పుడు తన బాహ్య రూపంలో వచ్చే మార్పు వల్ల ప్రభావితుడు కాడు. యోగులకు ఇది చాలా సులభమైన విషయం. మహాయోగి పుంగవులు తరచుగా తమ భౌతిక రూపాలను మార్చుకోగలరు. సూక్ష్మ శరీరంతో నిరాటంకంగా విశ్వం అంతా సంచరించగలరు. తాము వెళ్ళదలుచుకున్న ప్రదేశం యొక్క వాతావరణము, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త భౌతిక రూపాన్ని నిర్మించుకొనగలరు. ఇలాంటి నైపుణ్యం గల పలువురు మహాత్ముల సహచర్యం అదృష్టవశాత్తు నాకు లభించింది. వారు తమకిష్టం వచ్చిన రూపాలలో ప్రపంచమంతా తిరిగి సామాన్య జనంలో నివసించారు.
అయితే ఆ మహాత్ములు తమ మధ్య ఉన్నారని జనానికి తెలిసేది కాదు. ఆ మహాత్ములు కూడా అంతరాత్మ చైతన్యము ఉన్న నీవు కూడా మానవుడివే, అవే లక్షణాలున్న జీవుడవే కదా. ఈ మార్గానికి విముఖుడవుగా ఉన్నావు. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే సూక్ష్మ శరీరాన్ని జయించడం అసాధ్యం కాదు. అది నమ్మశక్యం కానట్లు ధ్వనించిన అదే కఠోర సత్యం. మిగతా ప్రాపంచిక విషయాలు అసత్యమైనవి. నీ పనులన్నీ సత్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక్కటే తేడా, నీ భావ తరంగాలు నీ మంచి చెడు కర్మల నిర్మాతలు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నీ ఆలోచనలకు నీవు బానిసవు. సాంఘిక పరిస్థితులకు కూడా దాసుడవు. మనిషి ప్రకృతి వనరులను నిలువున దోచుకుంటూ ప్రకృతితో సంపూర్ణ మైత్రిని తిరస్కరించడం హాస్యాస్పదంగా ఉంటుంది. నీవెప్పుడు పరుగులు తీస్తుంటావు. పరిస్థితుల నుంచి గాని లేక నీ నుంచి గాని పారిపోతుంటావు. కాలం ఎవరి కోసము ఆగదు, కానీ మనిషి పూర్తిగా కాలం పైన ఆధారపడి ఉన్నాడు. మనిషి కాలాన్ని తనలో లీనం చేసుకున్నప్పుడు కాలం ఆగిపోతుంది, మనిషి కూడా ఆగిపోతాడు. ఈ నిశ్చల స్థితిలో జ్ఞానాంతరం వికసిస్తుంది. జ్ఞానం వికసించటం వల్ల మనిషి అభేద్యుడవుతాడు, శాశ్వతుడవుతాడు. అతడు జడము కాదు, జీవము కాదు, ద్వైతాద్వైతాలతో ఉత్తేజితుడైన అద్వైతి. బ్రహ్మకుండంలో మునకలు వేసి పునీతుడైన ఊరు చూడ్డానికి వెళ్ళాను. అక్కడున్న సాధువులను, పాండాలను అందరినీ కలుసుకున్నాను. హరిద్వార్లో అన్ని స్థలాలు, సందులు, గొంతులు నాకు పరిచితమైనవే. అనేకులతో పూర్వ పరిచయాన్ని పునరుద్ధరించి భైరవ్ అఖాడాకు వెళ్ళాను. దానికి బిల్కేష్ పురి కార్యదర్శి. అతడు నాకు స్వాగతం చెప్పి అఖాడా నియమ నిబంధనలను వివరించాడు. పురపాలక సంఘానికి అఖాడాకు మధ్య ఉన్న వివాదం గురించి కూడా నాకు తెలియజేశాడు. దాన్ని పరిష్కరించడంలో తోడ్పడాలని కోరాడు. అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నందుకు కొలత చెందాను. ఎలాగో తప్పించుకుని అక్కడి నుంచి బయటపడ్డాను. ఆత్మానందుని అభ్యర్థనపై ఢిల్లీకి పయనమైపోయాను. ఢిల్లీలో యమునా ఆనకట్ట సమీపంలో ఉన్న వీరగిరి అనే నాగసాధువు కుటీరంలో ఉన్నాను. ఆ నాగబాబా తరచూ దుర్భాషలాడేవాడు. అయితే ఆయన తిడితే ఆ తిట్లను ఆశీర్వాదాలుగా భావించేవారు, బాధపడేవారు కాదు. పైకి అలా కఠోరంగా ఉన్న ఆయన నా మనస్సు విన్న దయార్థ హృదయుడు. మహాత్ములకు సేవ చేయటం తన కర్తవ్యంగా భావించేవాడు. గురు సేవ పూజగా పరిగణించేవాడు. అదే బహుశా ఆయన జీవిత లక్ష్యం. ఆయన సాహచర్యంలో నా మొదటి దినం గడిచిపోయింది. నేను అమెరికా వెళ్ళాలని ఆయన గాఢంగా వాంఛిస్తున్నాడు. అందుకని మరునాడే పాస్పోర్ట్ మొదలైన వాటి కోసం అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించాడు. ఈ సందర్భంలో శ్రీ జీవన్ బాబును కలుసుకుని కొంతసేపటి తర్వాత ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చాం. ప్రయాణ సాధనాలేవి కనిపించనందున నడవటం మొదలు పెట్టాం. అలా పోతుండగా ఒక కారు ఎదురుగా వచ్చి మా దగ్గర ఆగింది. ఆశ్చర్యంగా రామ్నగర్ రాజా శ్రీ కామాఖ్య నారాయణ సింహుడు మా ఎదురుగా నిలబడ్డాడు. నన్ను ఈ సాధువేషంలో చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఎన్నికల సమయంలో ఆయనకు పూర్వం నేను చాలా సహాయం చేసి ఉన్నందున కృతజ్ఞతా భావంతో ఉన్నారు. నన్ను, నాతో ఉన్న సాధువులను కారులో తీసుకుని వెళ్ళటానికి సంసిద్ధత చూపాడు. మమ్మల్ని తన ఇంటికి తీసుకుని వెళ్లి మర్యాదలు చేశాడు. ఓకే. ఒక మోహిని శక్తి గల యువతి ఉందని ఆవిడని ఎలా గుర్తించాలో చెప్పారు. ఆ మహాత్మునితో స్వల్పకాలం గడిపే మేము నాహన్ వైపు బయలుదేరాము. అక్కడి రాజకుటుంబంలో నాకు పరిచితమైన వారు అనేకులున్నందున పట్టణంలోకి వెళ్లకుండా దగ్గరలోని గ్రామానికి వెళ్ళాం. రాత్రి బస చేయడానికి ఏదైనా గుడి ఉన్నదేమో అని చూస్తుంటే ఒక
సభాపతి కలిసి ఊరు గురించి, ఊళ్ళో వాళ్ళని గురించి కావలసిన సమాచారాన్ని ఇచ్చాడు. సాధువుల పట్ల, మహాత్ముల పట్ల ఆ గ్రామీణులకు సద్భావం లేదని అతడు చెప్పిన దాన్ని బట్టి తెలిసింది. విశృంఖల జీవితానికి వారు అలవాటు పడ్డారని, దాన్ని కొందరు సాధువులు ఉపయోగించుకొని వారి స్త్రీలను, సొమ్ములను కాజేసి పారిపోయారని, అందువల్లనే సాధువులంటే వారికి సరిపడదని తెలిసింది. అయితే సభాపతి మమ్మల్ని సముచిత మర్యాదలతో సత్కరించాడు. గుడిలో ధాన్యము నిల్వ చేయటం వలన సభాపతి తన ఇంటిలోనే మాకు వసతి కల్పించాడు. మరునాడు పొద్దున్నే మేము గ్రామాన్ని వదలం. కొందరు స్త్రీలు మమ్మల్ని గౌరీ గంగా తీరం వద్ద ఆపడానికి ప్రయత్నించారు. కానీ మేము వారిని పట్టించుకోకుండా మా నడక కొనసాగించాం. ఆ స్త్రీలు కూడా వారి పట్టు వదలలేదు. మా వెంటబడి రావటం ప్రారంభించారు. బైరాగి బాబా వారి దురుద్దేశాలను కనిపెట్టి నన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. వారు నాకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న ఆహారాన్ని తీసుకోవద్దని చెప్పాడు. రాతిగుట్టను ఎక్కి ఒక పాఠశాలకు చేరాం. అక్కడి బాలబాలికలు మమ్మల్ని వేధించటం మొదలు పెట్టారు. ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ అల్లరిని ఆపటానికి నేను ఆంగ్ల భాషలో మాట్లాడటం మొదలు పెట్టాను. వెంటనే అల్లరి ఆగిపోయింది. వారి వైఖరిలో మార్పు వచ్చింది. మాపై అపనమ్మకం పోయి గౌరవభావం పొడసూపింది. మా వెంటబడి వచ్చిన స్త్రీలు మాకు పళ్ళను ఇవ్వబోయారు. మేము మర్యాదగా వాటిని తిరస్కరించాం. పాఠశాల బయటకు వచ్చి గబగబా నది వైపు నడవసాగాం. కొన్ని మైళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరైనా వస్తున్నారేమోనని వెనుతిరిగి చూస్తే ఎవరూ లేరు. నదీ తీరానికి చేరి అక్కడున్న ఒక బాబా కుటీరంలో రాత్రి గడిపాం. కొందరు తాంత్రికులకు నివాస స్థానమైన రేణుకా తలాన్ని, చూటుదార్ని మేము దర్శించాం. ఎక్కడ చూసినా రక్తపు మరకలు, మాంసఖండాలు కనిపిస్తున్నాయి. ఆ పరిసరాలు తాంత్రిక క్రియలకు నిలయమని స్పష్టం కావటంతో వాటిని వదిలి సాయంకాలానికి లోయలోకి దిగాం. నది ఒడ్డునే నడుస్తుండగా దూరాన ఒక గుడి మా దృష్టిలో పడింది. మేము ఆ దిశగా వెళ్లి గుడి దగ్గరకు చేరాం. అక్కడ పీత వస్త్రధారి అయిన ఒక బ్రహ్మచారి మమ్మల్ని లోపలికి పోకుండా ఆపి విచారణ ప్రారంభించాడు. సంస్కృత శ్లోకాలు తరచుగా ఉదహరిస్తూ తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు. పతంజలి యోగ సూత్రాలు చదివారా అని నన్ను అడగగా లేదని సమాధానం చెప్పాను. అతడు అయితే నువ్వు సాధువు ఎలా అయ్యావు అని పొగరుగా మాట్లాడాడు. నేను మ్రాన్పడి నిశ్చేష్టుడినయ్యాను. అక్కడున్న వాళ్ళు నవ్వటం మొదలు పెట్టారు. నేను లజ్జాకరమైన పరిస్థితిలో పడ్డాను. తన తుచ్చమైన ప్రవర్తన ద్వారా అతడు తన గౌరవాన్ని పెంచుకోవాలనుకుంటున్నాడు అనిపించింది. ఈ హేళనను అంగీకరించక నేను ఆంగ్లంలో ధాటిగా మాట్లాడేసరికి వాతావరణం మారిపోయింది. నిశ్శబ్దం ఏర్పడింది. బ్రహ్మచారికి పొగరు దిగింది. తల వంచుకున్నాడు. గ్రామీణులు అతడిని గేలి చేశారు. ఆ బ్రహ్మచారితో ఇలా అన్నాను, మహారాజా, పుస్తక పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన ఒక మనిషి మహాత్ముడు కాలేడు. నీ అహంకారాన్ని బట్టి చూస్తే నువ్వు దీక్ష తీసుకోలేదని అర్థమవుతున్నది. 4 శ్లోకాలు నేర్చుకుని అమాయకులైన గ్రామీణులను మోసం చేస్తున్నావు. ఇక మీదట పొరపాటుగానైనా ఏ మహాత్ముడిని కించపరచడానికి ప్రయత్నించకు. గుళ్ళో పూజారి వృత్తిలో ఉంటూ మమ్మల్ని లోపలకు రాకుండా అడ్డుకొని ఉండకూడదు. అతిథుల పట్ల ఎలా మర్యాదగా వ్యవహరించాలో తెలియని నీ నుంచి మేము ఏమీ ఆశించలేము. దయచేసి మమ్మల్ని మన్నించు. మేము రాత్రికి విశ్రాంతి తీసుకునే నిమిత్తం ఇక్కడికి వచ్చాము. ఈ మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా మండలాధ్యక్షుడు ముందుకు వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా అర్థించాడు. ఆయన గృహం నది ఒడ్డున ఉన్నది. అక్కడక్కడ దేవదారు వృక్షాలతో పరిసరాలు అందంగా ఉన్నాయి. గృహ యజమాని మమ్మల్ని భక్తితో సేవించాడు. జీవితంలో మొదటిసారి పతంజలి యోగ సూత్రాలను, యోగ వశిష్టాన్ని అధ్యయనం చేసి సూత్రాలన్నింటినీ కంఠస్థం చేశాను. మరునాటి నుంచి సంభాషణలో సూత్రాలను ఉదహరించసాగాను. అక్కడ నుంచి మండి, కాన్పూర్ మీదుగా మేము సిమ్లా వెళ్ళాం. సిమ్లా వెళుతుండగా సోలన్ కు ముందు ఒక అందమైన తోట కనపడింది. తోటలో ఒక గుడి ఉంది. ఎదురుగా ఉన్న గుట్ట పైన పెద్ద గుహ మా దృష్టిని ఆకర్షించింది. పాండవులు తమ వనవాసంలో బహుశా ఈ గుహలో ఆశ్రయం పొంది ఉంటారు. రాత్రి అక్కడ గడపవచ్చునని భావించి గుహకు వెళ్ళాం. ఒక
చెట్టు మీద నల్లని దుస్తులు ధరించిన ఒక అఘోరుడు మా కోసం ఎదురు చూస్తున్నాడు. సిమ్లాలో వైష్ణవ స్వామి మేము అఘోరుడిని కలుస్తామని ముందే జోషం చెప్పి ఉన్నందున మానసికంగా అందుకు సిద్ధమై ఉన్నాం. అతడి కుటీరం చెట్టు క్రింద నిర్మించబడింది. దానికి దగ్గరలోనే గుహ ఉన్నది. మమ్మల్ని చూడగానే అతడు చెట్టు మీద నుంచి దూకి గుహ ప్రక్కన కూర్చుని నవ్వుతూ ఇలా అన్నాడు, మీ ఇద్దరికి నేను ఎలా ఆతిథ్యం ఇవ్వగలను? ఇక్కడ వంట దినుసులు ఏవీ లేవు. బైరాగి బాబా మాత్రం భోజనానికి తగు ఏర్పాట్లు చేయగలడు. ఇవాళ ఆ బాబా వండిన ఆహారాన్ని తినబోతున్నాను అనుకుని అలసిపోయి నేను దగ్గరలో ఉన్న ఒక రాతిపై కూర్చున్నాను. బైరాగి కుటీరం లోపల వెళ్లి అన్నీ వెతికాడు. పెట్టెలని ఖాళీగా ఉన్నాయి. వంట పాత్రలు కూడా లేవు. సహనం కోల్పోయి వైష్ణవ సాధువు ఉద్రేకంతో బయటకు వచ్చి అఘోరుడితో వాగ్వాదం పెట్టుకున్నాడు. వారిద్దరు కొంతసేపు అలా పోట్లాడుకున్నారు. ఆ ప్రదేశం అంతా అంధకార బంధురంగా ఉంది. జరుగుతున్న అల్లరిని భరించలేక కోపంతో లేచి అఘోరుడిని క్రింద పడివేశాను. పెద్ద రాతితో కొట్టబోయాను. అతడు ప్రాణభిష పెట్టమని ప్రాధేయపడ్డాడు. అతని 4 ఇంచులు జాలిపడి రాతిని పారవేసి ఇలా అన్నాను, బాబా, మేమిక్కడికి నీ శక్తులు అద్భుతాలు చూడడానికి రాలేదు. నువ్వు మాకు చాలా అమర్చించావు. మేము అలసిపోయి ఆకలితో ఉన్నాం. అతిథుల అవసరాలు నీకేమీ పట్టలేదు. నీ దగ్గర వనరులేవి లేకపోతే ఉన్నట్లు ఎందుకు చెప్పవు? మేము తిండి లేకుండానే నిద్రపోగలం గాని నీ అవమానకర ప్రవర్తనను అంగీకరించలేం. కనీసం మర్యాద ఔచిత్యమన్నా చూపవచ్చు కదా. నా పరుష వాక్కలతో అతడికి బుద్ధి వచ్చింది. భయపడుతూ ఇలా అన్నాడు, పైలట్ బాబా, నేను రాము అఘోరిని, రాంపీర్ అని కూడా అంటారు. నిజానికి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని ఇక్కడనే ఉండిపోయేటట్లు చేయాలనే కోరికతో బైరాగి బాబాతో అనవసరంగా వాదం పెట్టుకున్నాను. నీ నుంచి నేను నేర్చుకోవలసింది చాలా ఉంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నా సంస్కారాలు మీ సంస్కారాలతో ఏకమవుతాయి. నేను ముస్తాంగ్ లోయలో తిరుగుతున్నప్పుడు సూర్యుని కలుసుకోవడం తటస్థించింది. ఆమె మీ గొప్పతనాల గురించి నాకు చెప్పింది. మీ ద్వారా ఇతర మహాత్ములతో పరిచయం కలిగే అదృష్టం లభిస్తుందని నా ఆశ. వైష్ణవ సాధువు కూడా అదే ఉద్దేశంతో నీ సహచర్యాన్ని అభిలషించాడు. మీ పాత సంస్కార అనుభవాల నుంచి అతడు లాభం పొందాలనుకుంటున్నాడు. ఈ కారణం చేతనే అతడు మీతో తిరుగుతున్నాడు. బైరాగి బాబా తన నిజ స్వరూపాన్ని మీకు చూపించలేదు. కాలమే అన్నిటినీ బయటికి పెడుతుందని ఆయన ఉద్దేశం. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కాక కొన్ని పెట్టెలలో ఆహార సామగ్రి అదృశ్యం కావటం అలాంటిది. భూత ప్రేతాలతో సంబంధాలు పెట్టుకున్న కారణంగా నేను అనుకోకుండా అఘోరినయ్యాను. అలాగే వైష్ణవ బాబా యొక్క సాధన కూడా నాగిని అంటే ఆడపాము చుట్టూ కేంద్రీకృతమై ఉంది. మేము ఆత్మ యొక్క మన పరమసిద్ధి కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు ఏమన్నా తిందాం. అలా చెప్పి అఘోరి గుహలోకి వెళ్ళగా మేము అతడిని అనుసరించాం. అప్పుడు పెట్టెలలో నుంచి ఎండు పళ్ళను తీసి తినడానికి మాకు ఇచ్చాడు. అప్పుడు ఏదో యాచిస్తున్నట్లు చేతులను ముందుకు సాపాడు. ఆశ్చర్యంగా ఒక అదృశ్య శక్తి అతని చేతుల్లో తాజా ఆహార పదార్థాలు నుంచింది. మా సంభ్రమాశ్చర్యాలకు గమనించి అతడిలా అన్నాడు, బాబా, ఇది లౌకికానికి ఒక ఉదాహరణ మాత్రమే, పారలౌకికానికి కాదు. అన్ని రహస్యాలు మీకు అవగతమే. మీరు పరమతత్వదర్శి కాబట్టి ఆశ్చర్యపడకండి. బైరాగి బాబా ఈ ఆహారాన్ని తీసుకోనందుకు విచారిస్తున్నాను. నేను వేరే ఏర్పాట్లు ఏమీ చేయలేదు. నా స్వార్థ ప్రయోజనాలతో నా మనసు నిండిపోవటం వలన అతిథి మర్యాదలు నిర్లక్ష్యం చేశాను. అందుకు నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మరొకటి ఏదో అర్థిస్తున్నట్లుగా అఘోరి మళ్ళా చేతులు చాపాడు. వెంటనే నేను నా సంకల్ప శక్తిని ఉపయోగించి అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నాను. అతని చాపిన చేతులు కొంతసేపు అలాగే ఉండిపోయాయి. అతడప్పుడు నా వైపు చూసి ఇలా అన్నాడు, నా జీవితం అంతా సాధించిన శక్తి ఈ క్షణం నిరర్థకమైంది. నా అలౌకిక శక్తుల సాయంతో కొన్ని ఆహార పదార్థాలు తెప్పించుకోవటానికి ప్రయత్నించాను. కానీ నీ
ప్రకంపనలు అడ్డు రావడంతో ఆహార పదార్థాలు ప్రత్యక్షం యథార్థానికి ఈ అద్భుతాన్ని చూడాలని నేను ఉత్సాహపడుతున్నాను. ఏం మేడం మత్తు వస్తుందా? మేడం ఒక్క నిమిషం మేడం, కొంచెం దాపిస్తుంది. అందుకే ఈ రోజు అంతా బాగా ఇట్లే ఉంది మేడం, ఎక్కువ భాగం. అందుకని నా భావ ప్రకంపనలను ఉపసంహరించాను. అదే క్షణంలో బియ్యము పప్పు గల పొట్లం ప్రత్యక్షమైంది. బైరాగి బాబా కిచడి తయారు చేయగా అందరం కలిసి పూజించాము. ఒకే పళ్ళెంలో అందరంలో భోంచేయటం ద్వారా మా మధ్య ఎటువంటి భేదాలు లేవని రుజువు చేశాం. శాంతి సందేశాన్ని ప్రచారం చేయటం ద్వారా మానవ జాతికి సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశాం. నలుగురు మనల్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం గుర్తింపు కోసము ప్రయాస పడకూడదు. ప్రపంచానికి సత్యసిద్ధి కలగటం కోసం మన భావ ప్రకంపనలను ఉపయోగించవచ్చు. ఎటువంటి పూజ అయినా సత్యాన్ని వ్యక్తం చేయదు. సత్యం సత్యంలోనే ఉంటుంది. అది అవినాశి. ఇక మీదట పరోపకార భావాలతో సాధన చేస్తాం. ఈ ప్రతిజ్ఞతో మేము ఆహారాన్ని కలిసి భుజించాం. మా ప్రతిజ్ఞ వాతావరణంలో సంచలనాత్మకమైన మార్పు తీసుకొని వచ్చింది. మధుర సుగంధభరితమైన వాయువు వీచటం ప్రారంభమైంది. పుర్రెలు ఒకదానితో ఒకటి ఢీకొని ముక్క చెక్కలయ్యాయి. రాత్రి అంతా ప్రశాంతంగా గడిచింది. ఏకగ్రీవంగా చేసిన ప్రతిజ్ఞతో అందరం సంతోషంగా ఉన్నాం. ఇదేదో బాగుంది కదా మేడం. ఇలాగా మేడం రాము మానవాళి సంక్షేమం కోసం ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. అతడికి వీడ్కోలు చెప్పి మేము మా యాత్రను కొనసాగించాం. పింజోర్ గార్డెన్ లో నాగబాబును దర్శించాం. ఒక రాత్రి ఆయనతో గడిపాం. నిర్జన వనంలో కొలువై ఉన్న శాకంబరి దేవి ఆలయానికి వెళ్ళాం. దగ్గరలో ఉన్న త్యాగి బాబా ఆశ్రమాన్ని దర్శించి ఆ రాత్రి అక్కడే గడపాలని నిశ్చయించుకున్నాం. ఒకే పళ్ళెంలో భోంచేసి ఒకే చోట పడుకున్నాం. కొంచెం సేపటి తర్వాత పాముల బుసబుసలు మాకు నిద్రాభంగం చేశాయి. ఈ నాకిని ఢిల్లీలో చూసి ఉండటాన వెంటనే గుర్తుపట్టాను. ఆవిడ మరొక నాగినితో కలిసి వైష్ణవ బాబా వైపు ప్రాకుతున్నది. నేను అక్కడ ఉండటం ఆమె ఉద్దేశానికి ఆటంకమైంది. వైష్ణవ బాబా ఆసనంపై నుంచి లేచి అవతలికి వెళ్లడంతో రెండు నాగినులు ఆయన ఉన్న చోటుకి స్వేచ్ఛగా వెళ్ళాయి. త్యాగి బాబా పాములను చూసి భయపడి వాటిని తన త్రిశూలంతో చంపడానికి పరుగెత్తి సమూహితుడై ఒక మూల కూర్చున్నాడు. బైరాగి బాబా గోళ్లతో తన ఛాతిని గీక్కొని స్రవించిన రక్తాన్ని నాగినులకు అర్పించాడు. అవి ఆకలితో రక్తాన్ని నాకివేసి క్రమంగా మానవ స్త్రీలుగా మారిపోయాయి. బైరాగి బాబా వద్ద కూర్చుని ఆయనతో మాట్లాడసాగారు. నేను నిశ్శబ్ద ప్రేక్షకుడిలా జరుగుతున్న నాటకం అంతా గమనిస్తున్నాను. చివరికి బైరాగి తన జీవిత గాథను వెల్లడించాడు. ఈ నాగిని నువ్వు గుర్తుపట్టే ఉంటావు. ఆమె నా ఇష్టదేవత, నా సాధన. ఆమె ఉని లాభదాయకంగా ఉంటున్నది. నిజానికి నా జీవిత చరిత్ర ఆమెకు రుణపడి ఉంది. నా జ్ఞానం సమాచారం అంతా ఆమె నుంచి వచ్చినదే. ఆమె కృప వల్లనే నేను రామనామ స్మరణంలో మునిగిపోయాను. వాళ్ళని వదిలేసి వస్తే తప్పుదారిన పడతారేమోనని భయం. వాళ్ళు ఉంటే నా ఆధ్యాత్మిక పురోగతి తుడిచిపెట్టుకొని పోతుంది. నాకే మీ దిక్కు తోచటం లేదు. చిక్కుల్లో పడ్డాడు. నీ భావ తరంగాలతో వెతికితే నా గత జీవిత చరిత్ర అంతా నీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మృతులు మాత్రమే మిగిలాయి. వాటిని అపురూపంగా చూసుకుంటాను. నేను ఫిలిబీత్ జమీందారు కొడుకుని, ఫిలిబీత్ వీధులు, నా జీవిత చరిత్రను చెబుతాను. కుర్రవాడిగా గుర్రపు బండిలో పాఠశాలకు వెళ్లేవాడిని. ఆ కాలంలో సంపన్న కుటుంబాల వారు మాత్రమే గుర్రపు బండిని భరించగలిగేవారు. తివారి అనే ఇంజనీర్ కూతురు మాయ అదే పాఠశాలలో చదివేది. మేమిద్దరం స్నేహితులుగా సన్నిహితులం అయ్యాం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చాం. అకస్మాత్తుగా ఒకనాడు మాయ పాఠశాలకు రాలేదు. ఎందుకు రాలేదో తెలుసుకుందామని ఆమె ఇంటికి వెళ్ళాను. ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. ఖాళీ
వారు ఖాళీ చేసి సామాన్ తీసుకుని ఊరు విడిచి వెళ్లిపోయారని తెలిసింది. మాయతో నాకు గల అనుబంధాన్ని గురించి తివారీ గారికి తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా ఊరు విడిచి వెళ్లిపోయారు. నన్ను విద్యార్థులు గేలి చేయడం ప్రారంభించారు. నన్ను ఆట పట్టించేవారు. నేను చాలా బాధపడ్డాను. అవమానానికి గురి అయ్యాను. అందువలన నేను కూడా ఆ ఊరు వదిలి వెళ్లిపోయాను. ఎలాగైనా మాయ ఎక్కడ ఉందో కనుక్కోవాలని నిశ్చయించుకున్నాను. ఈ వెతుకులాటలో ఎన్నో కష్టాలు పడ్డాను. చివరికి 12 ఏళ్ల తర్వాత ఆమెను డెహ్రాడూన్ లో చూశాను. కుర్రతనం పోయి నేను పెద్దవాడినయ్యాను. మాయ కూడా బాల్యం పోయి స్త్రీగా మారింది. పోషణ లేక, సరి అయిన బట్టలు లేక చిందరవందరగా ఉన్న నన్ను చూసి జాలిపడి ఆమె ధన సహాయం చేసింది. మంచి దుస్తులతో, ఆరోగ్యంతో పూర్వ స్థితికి నేను తిరిగి రావాలని కానీ మా రమణీయమైన ప్రేమలీలలు ఎంతో కాలం సాగలేదు. కొన్ని నెలల తర్వాత ఒకనాడు ఆమె తండ్రి మమ్మల్ని చూశాడు. రెండవసారి జరిగినట్టే జరిగింది. మాయ కనిపించకుండా పోయింది. నా అన్వేషణ ఫలితంగా చివరికి ఆమె అకాల మృత్యువాత పడినట్లు తెలుసుకున్నాను. యుక్త వయసులో ఉన్న ఆమెను తండ్రి క్రూరంగా హత్య చేశాడు. ఈ వ్యవహారం అంతా మర్చిపోవడానికి తివారీ గారు నేపాల్ వెళ్లిపోయి కొత్త జీవితం ప్రారంభించారు. మాయ మరణం నాలో నాటకీయమైన మార్పును తెచ్చింది. అయోధ్య దగ్గరి వనంలో గురువు గారి ఆశీర్వాదంతో సన్యాసినయ్యాను. దీక్ష తీసుకుని నా నూతన జీవన యాత్ర ప్రారంభించాను. ఈ జగన్మాయకు సృష్టికర్త అయిన రాముని స్మరణలో మునిగిపోయాను. తపోవనంలో సాధన చేశాను. తపోవనంలో దాదాపు 12 ఏళ్ల ధ్యానంలో, ప్రార్థనలతో గడిపాను. 12 ఏళ్ల తర్వాత ఖాళీ నడకన మాత్రమే భవిష్యత్తులో ప్రయాణించాలని ఒట్టు పెట్టుకున్నాను. ఆ విధంగా తపోవన మహారాజు వెంట అనేక స్థలాలకు వెళ్ళాను. మహారాజు హిమాలయాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు నేను ఒంటరి వాడినయ్యాను. అలా తిరుగుతూ నేపాల్ చేరాను. ఒకనాడు గోరఖ్నాథ్ మందిర ప్రాంగణంలో విశ్రాంతి తీసుకునడానికి ప్రయత్నిస్తూ ఉండగా అకస్మాత్తుగా మాయ అక్కడ ప్రత్యక్షమైంది. నన్ను గట్టిగా పట్టుకున్నది. ఆమె మాయయ్య గాని మానవ రూపంలో లేదు, మాయా రూపంలో ఉన్నది. నేనిప్పుడు ఆమె వెతుకుతున్న వెనుకటి మనిషిని కాను. మాయ ఆ గుడి ఆవరణలో పాముగా జీవితం గడుపుతున్నది. తెల్లవారగానే ఆమె పాముగా మారి చీకటి మూలాల్లో ఎక్కడో దాక్కున్నది. నేను మానస సరోవర యాత్రకు బయలుదేరాను. దారిలో సోమవారి, లటూరియా బాబా మొదలైన కొందరు యోగులు కలిశారు. వారు కూడా మానవ సరోవరం వెళ్తున్నారు. నేను ఆ బృందంలో కలిశాను. రాత్రి మాయ పాము రూపంలో వచ్చి నా ప్రక్కన పడుకున్నది. సందర్భవశాత్తు సోమవారి బాబా పామును చూసి భయపడి దాన్ని చంపడానికి ఒక రాయిని పైకెత్తాడు. ఈ గొడవ చూసిన తక్షణమే పాము పడుచుగా మారి నిలబడింది. అక్కడున్న అందరూ నా ప్రక్కన ఒక పడుచు పిల్ల ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. నా ప్రవర్తనను ఖండించారు. నన్ను బహిష్కరించారు. నేను నిశ్చేష్టుడనయ్యాను. నేను తీర్థయాత్రకు అయోగ్యుడనని నిశ్చయించి నన్ను వదిలేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను హతాశుడనై నా రొమ్మును గోళ్లతో రక్కగా నెత్తురు ధారలై పారింది. నాగిని నెత్తురు నాకి మత్తెక్కినట్లు నాట్యం చేసింది. నేను ముజఫర్ నగర్ నాగదేవత వద్దకు వెళ్ళాను. మరొక నాగిని నా నెత్తురు రుచి చూసింది. ఆ విధంగా నేను ఆ ఇద్దరు నాగినులకు సహచరుడినయ్యాను. ఖాళీ నడకన యాత్రలు మొదలు పెట్టిన తర్వాత 13వ ఏట నిన్ను కలవటం నా అదృష్టం. ఈ పాముల నుంచి విముక్తి నీ ద్వారానే లభించగలదని ఊహించాను. అప్పుడు ఏకాగ్రతతో శ్రీరాముని చరణ పద్మాలను సేవించగలుగుతాను. దయచేసి వాటిని బంధనాల నుంచి విడిపించండి. మీ భావ ప్రకంపనలతో వాటిని ప్రభావితం చేసి పునర్జన్మ ఎత్తేలా చేయండి. నా చేతిలోని దండానికి విచిత్ర శక్తులున్నాయి. అది నా కోపాన్ని అణచడమే గాక ప్రతికూల ప్రభావాల నుంచి నన్ను కాపాడుతుంది. అందువల్లనే పాములు కూడా దానికి భయపడి నా దగ్గరకు రావడానికి సాహసించవు. ఈ సంగతి తెలిసే బైరాగి నన్ను పాములకు బంధ విముక్తి కలిగించవలసిందని వేడుకొన్నాడు. నేను కాలక్రమేణా ఆ పని చేస్తానని వాగ్దానం చేసి అతనితో కలిసి నయాగా వైపు ప్రయాణమయ్యాను.
మేము దాదాపు 3 నెలలు కలిసి తిరిగాం. తర్వాత వేరైపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం. నేను ప్రేమ గిరి బాబాతో ఉండిపోయాను. ఆ స్థలంలోని ప్రజలు నా చేత సమ్మోహితులై నన్ను అక్కడి నుంచి వెళ్ళనీయలేదు. నాకు ఒకటి మార్గం మిగిలింది. అంతా నిద్రపోతున్నప్పుడు పారిపోవాలి. అదే చేసి అక్కడి నుంచి బయటపడ్డాను. ఈలోగా బైరాగి బాబాను నాగిని బంధనం నుంచి విడుదల చేసి నా వాగ్దానం నెరవేర్చాను. ఒకనాడు ప్రేమగిరి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అంతకు ముందు నన్ను ఉత్తరాఖండంలోని కుమాంచలానికి యాత్ర చేయమని హితోపదేశం చేశాడు. మేడం, ఇక్కడితో ఈ అధ్యాయం అయిపోయింది. ఓకే మేడం, ఇది కాపేద్దాం మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. మేడం ఒక్క నిమిషం మేడం, ఇది మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చినానండి. కావలసిన కాగితాలు వచ్చాయి. రాజుగారు ఆర్థిక సాయం చేశారు. చివరికి నేను వెళ్ళడంతో బైరాగి రావడంతో నా కార్యక్రమం మారిపోయింది. అతను అన్నిట్లోనూ అంటే ఆ బైరాగి రావడంతో నా కార్యక్రమం మారిపోయింది. అతను రామ్ భక్తుడు. శరీరం అంత ఘాట్లు గాయాలతో మురికిగా అర్థనగ్నంగా ఉన్నాడు. మహాత్ములకు ప్రణామాలు అర్పించి అతడు సాధువుల సేవ చేయడంలో నిమగ్నమయ్యాడు. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి వంట చేయడం వరకు అన్ని పనులను తన భుజాలపై వేసుకున్నాడు. దాంతో మహాత్ముల అభిమానాన్ని చోరుగన్నాడు. ఒకనాడు ఒక చిత్రం జరిగింది. నేను పని మీద బయటకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు బైరాగి కోపంతో ఉన్నాడు. నేను కారణం తెలుసుకోలేక ఉపేక్షించాను. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత అతని తీక్ష్ణమైన చూపులను తలుచుకొని ఆలోచనలో పడ్డాను. వేసవి అవటం వల్ల అందరం ఆరు బయట పడుకున్నాం. బైరాగి ఇంటిలో పనులన్నీ ముగించుకొని వచ్చి నా ప్రక్కన పడుకున్నాడు. వేడిమి అధికంగా ఉన్నందున నాకు నిద్ర పట్టక అశాంతితో ఉన్నాను. కుక్కలు మొరుగుతూ రాత్రి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తున్నాయి. అకస్మాత్తుగా కారణమేమీ లేకుండా బైరాగి నన్ను తిట్ట ఆరంభించాడు. వ్యంగ్యంగా ఇలా అన్నాడు, నువ్వెప్పుడు పడమటి దేశాలు బహుశా చూడలేదనుకుంటాను. కార్లు విమానాలు నీకు అందుబాటులో లేవు కాబోలు. విదేశీయానంపై నీకంత మోజెందుకు? నీలో ఇలాంటి కోరికలు మిగిలి ఉండగా ఆస్తిపాస్తులన్నీ ఎందుకు త్యజించినట్లు? కావాలంటే ఇంటికి తిరిగి వెళ్లి సుఖభోగాలు అనుభవించవచ్చు కదా. విదేశాలు పర్యటించాలనే కుతూహలం తీర్చుకోవచ్చు. పోయిన ఆస్తిపాస్తులను తిరిగి గడించవచ్చు. కానీ నువ్వు మాత్రం పనికి రాకుండా పోతావు. ఆయన ఉపదేశాన్ని వినినట్లు ఊరుకొన్నాను. నేను కలవరపడలేదు, కోపం తెచ్చుకోలేదు. ఈ బాబాకు నా కార్యక్రమం ఎలా తెలిసిందో అర్థం కాలేదు. వాతావరణం అశాంతితో నిండిపోయింది. ఇంతలో అకస్మాత్తుగా చల్ల గాలి వీచి వేడిమిని ఉపశమించి చేసింది. చల్లగాలి తగలగానే బైరాగి ప్రతికూలంగా స్పందించాడు. నేను నేల మీద నుంచి ఇంత ఇసుక తీసుకొని ఏవో మంత్రాలు చదివి గాలికి ఎదురుగా విసిరాడు. పర్యవసానంగా గాలి నిలిచిపోయింది. వాతావరణం అంతా కూడా స్తంభించింది. ఏదో ప్రాకుతున్న శబ్దం నా దృష్టిని ఆకర్షించింది. ఇసుక పడిన చోట ఒక పాము పడక విప్పి టీవీగా నిలబడింది. బాబా దాన్ని నిందించడం మొదలు పెట్టాడు. నువ్వెందుకు వచ్చావు? నీ కర్తవ్యాన్ని మధ్యలో అసంపూర్ణంగా ఎందుకు విడిచిపెట్టావు? చల్లగాలిని ఎందుకు రానిచ్చావు? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నేను పామునే చూస్తున్నాను. అది ఆడపాము. నా శక్తివంతమైన చూపుకు అది కుమిలిపోయింది. నా భావ తరంగాలతో దాని నిజస్వరూపాన్ని చూపించమని ఆదేశించాను. దాని ఫలితంగా పాములో మార్పు వచ్చింది. బాబా మాత్రం కలవరంతో స్పందించాడు. వద్దు వద్దు, అలా జరగడానికి వీల్లేదు. నీ భావ తరంగాలను ఉపసంహరించుకో అన్నాడు. నేను నా సంకల్పాన్ని వెనక్కి తీసుకున్నాను. ఒక స్త్రీ రూపంలోకి పరివర్తన చెందబోయిన పాము కూడా ఆగిపోయింది. అప్పుడు బాబా కొన్ని నెత్తుటి చుక్కల్ని దానిపై చల్లగా అది అదృశ్యమైపోయింది. మళ్ళీ అంధకారం ఆవరించి చల్లగాలి వీచి సుఖంగా నిద్రపోయా. మరునాడు ఉదయం తేనీరు సేవించిన తర్వాత నాగాలు బాబాతో, సీతారాం, వైరాగ్య వృత్తిలో 12 ఏళ్లు పూర్తి చేశావు గనుక నిన్ను శిష్యుడిగా స్వీకరించగలం అన్నారు. వైష్ణవుడైన బాబా రాముని గురించి దీర్ఘోపదేశం చేశాడు.
అది వింటుంటే ఆయన కొత్తగా కనిపించాడు. వాతావరణం గంభీరంగా తాత్వికంగా మారిపోయింది. అందులో ఈ మార్పు ఆశ్చర్యాన్ని కలిగించింది. వేడి గాలులు, చల్లగాలులు సరి అయిన పాళ్లలో కలిసినప్పుడు మనుషుల్లో అలా మార్పులు వస్తాయి. నిరాడంబరంగా సామాన్యుడిగా ఉన్న బైరాగి తన మేధోశక్తిని ప్రదర్శించిన తర్వాత నిశ్శబ్దంగా వెళ్లి తన దైనిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అతని నిస్వార్థ సేవను, మానవత్వాన్ని చూసి ముగ్ధులయ్యారు. నా విదేశ ప్రయాణానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తిగా అయ్యాయి. అందరూ నేను వెళ్లిపోయే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. నాకు కొంత ఆదుర్దాగా, భయంగా ఉంది. ఈ ఆలోచన భారంతో బయటకు వచ్చి అరుగు మీద పడుకున్నాను. కొద్దిసేపటి తర్వాత బైరాగి బాబా వచ్చి నా ప్రక్కన చేరాడు. వచ్చిన కొద్ది క్షణాలలోనే నిన్నటిలా నిందించడం ఆరంభించాడు. నీవే సాధనలకు కళంకం తెస్తున్నావు. ఉదయించడం, అస్తమించడం సూర్యునికి సహజం, ఆటు పోట్లు నీటికి సహజం. మిత్రమా, నీవు నీ రంగంలో పూర్తిగా ప్రవీణుడవైనాకనే పాశ్చాత్య దేశాలకు పోవాలి. లేకపోతే వారు నిన్ను ఉడకని మెతుకులను పారేసినట్లు బయటికి పంపుతారు. ఈ నాగాలు నిన్ను ఉపయోగించుకొని లాభం పొందాలనుకుంటున్నారు. కాబట్టి వారి కబంధ హస్తాల నుంచి తప్పించుకొని పోవటం విఘ్నత అవుతుంది. నువ్వు దేన్ని పట్టించుకోవద్దు. చూసి చూడనట్లు ఉండు. మంచిని చెడుని దేనినైనా అనాసక్తితో చూడు. నీవు యోగివి. గంగ అన్నిటినీ స్వీకరించినట్లు ఈ భౌతిక ప్రపంచాన్ని జీర్ణం చేసుకో. నీలో యోగి మాత్రమే జీవించాలి. నీ ఆధ్యాత్మిక సాహస కృత్యాలు ప్రదర్శనకు పెట్టి లబ్ధి పొందాలని జనం ఆశిస్తున్నారు. ఇలా మాట్లాడటం ఆయన స్వభావం అని సర్ది చెప్పుకుని ఆయన మాటలను వినట్లు ఉదాసీనంగా ఉన్నాను. మరునాటి ఉదయం చాలా మంది స్నేహితులు, పరిచయస్తులు నన్ను చూడటానికి వచ్చారు. వారు ఉల్లాసంగా నన్ను ఎగతాళి చేస్తున్నట్టు మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయాను. బైరాగి బాబా నా వైపు చూసి అర్థమైనట్లుగా నవ్వాడు. వారి మాటలని ఎత్తి పొడుపులకు కొంతసేపు సహించాను. కానీ భరించలేని స్థితికి వచ్చినాక గది బయటకు వచ్చి కారులో కూర్చొని ఒక లక్ష్యం లేకుండా నడపటం మొదలు పెట్టాను. యమునా నది ఈ వంతెనపై చివరికి కారు ఆగింది. నదీ జలాల నిరంతర ప్రవాహం చూస్తుంటే నా మనసులోని అల్లకల్లోలం తొలగిపోయి ప్రశాంతత ఏర్పడింది. ముందుకు వెళ్ళమని నది ప్రోత్సహిస్తున్నది. సన్యాసిగా నా జీవిత లక్ష్యం ఏమిటో సుస్పష్టమైంది. బైరాగి బాబా విసిరిన వ్యంగ్య బాణాలు అర్థవంతంగా తోచాయి. ఆత్మ విమర్శ చేసుకున్నాను. నా జీవిత పథాన్ని ప్రక్కదారి పట్టిస్తున్న మహాత్ములతో అన్ని సంబంధాలు తెంచుకోవటానికి నా ఆత్మ విమర్శ తోడ్పడింది. పైన నిర్మలాకాశాన్ని చూశాను. క్రింద ప్రవహిస్తున్న నదీ జలాలను అది ప్రేరణ ఇస్తున్నది. మెరుపులా ఆ సందేశాన్ని అర్థం చేసుకోగలిగాను. సూక్ష్మం నుంచి మహత్తుకు కదిలిపోమ్మని ఆకాశం చెబుతున్నది. గిరిబాబా సంతోషంగా ఉన్నాడు. ఆయన చూడగానే వెళ్ళినప్పుడు నాకు ఆర్థిక స్వాగతం ఇచ్చాడు. బైరాగి బాబా ఒక పాత్రను తీసుకొని ఉత్సాహంగా తోమటం మొదలు పెట్టాడు. నేను ఎప్పుడు ఈ పాత్రను శుభ్రంగా మెరుగు పెడతాను. ఎందుకంటే మురికి ఎంతసేపు మన్నుతుందో పరీక్షించాలనుకున్నాను అని తత్వబోధ చేస్తున్నట్లు మాట్లాడాడు. సాయంకాలం అమెరికాలో స్థిరపడ్డ ప్రసిద్ధ భారతీయ వైద్య శిఖామణి బైద్యనాథ్ సింహుడు నన్ను చూడడానికి వచ్చాడు. లోగడ మేమిద్దరం అస్సాంలో 2 ఏళ్లు కలిసి ఉన్నాం. నేనంటే ఆయనకు చాలా గౌరవం. అస్సాంలో ఒక తేయాకు తోటను, మహాముద్రణాలయాన్ని నాకు అప్పగించాలని అనుకున్నాడు. నా కానుకల్లో నాకు ఆసక్తి లేకపోవటం వలన నా తరపున ముద్రణాలయాన్ని స్వీకరించవలసిందిగా పాలిసిన్హాను కోరాను. తేయాకు తోటను గురించి నా నిర్ణయాన్ని వాయిదా వేశాను. సాయంకాలం మళ్ళీ ఉపవాసం ఉండాలని నిర్ణయించుకొని నా విశ్రాంతి స్థలాన్ని ఆక్రమించాను. నేను ఏకాంతంగా ప్రశాంతంగా ఉండాలనుకున్నాను. కానీ బైరాగి బాబా వచ్చి నా మౌనాన్ని భంగపరిచాడు. ప్రక్కనే కూర్చొని ఇలా అన్నాడు. ఏం నిర్ణయించుకున్నావు? ఎత్తుకు ఎగబ్రాకాలనుకుంటున్నావా, లేక అడుగున ఉందామనుకుంటున్నావా? ఏమైనప్పటికీ కంపనాలు సర్వవ్యాపకమైనాయి. వాటి మూలాలు అంతటా ఉన్నాయి. అయితే
అవి భిన్న ధోరణులను ప్రవృత్తులను ప్రదర్శిస్తాయి. ప్రతి మనిషి తన భావ ప్రకటనలను విడుదల చేస్తాడు. ఇతర ప్రాణులన్నీ కూడా అలాగే ప్రదర్శిస్తాయి. అయితే హిమాలయ గుహల నుంచి వెలువడుతున్న భావ ప్రకంపనలు మనకు ప్రయోజనకరమైనవి. ఆయన సంతోషంగా మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన ముఖం వంక పరీక్షగా చూశాను. మాట్లాడుతున్నది బైరాగి బాబాయేనా, మరొక ఎవరైనా వచ్చారా అని పరికించాను. ఆయన ముఖము ఆశ్చర్యకరంగా యువకుని వలె ఉండి ఒక క్రొత్త కాంతితో ప్రకాశిస్తుంది. ఆయన ఇంకా మాట్లాడబోయాడు, కానీ నేను అడ్డుపడి ఇలా అన్నాను, బాబా, నీ నిజ రూపం ఏమిటో ఇప్పటికీ నాకు తెలియకుండా ఉన్నది. నీ జీవిత లక్ష్యం ఏమిటి, నీ నిర్ణయం ఏమిటో నీకు తెలిసినట్టు నీ మాటల వల్ల తెలుస్తున్నది. కానీ నేను ఇంకా అనిశ్చిత స్థితిలోనే ఉన్నాను. ఈ చిక్కుల్లో నుంచి నేను ఎలా బయటపడగలను? అమెరికా ప్రయాణానికి సర్వసన్నాహాలు పూర్తి అయ్యాయి. తిరుగు ప్రయాణానికి టికెట్ తీసుకోవటం మాత్రమే మిగిలి ఉంది. దయచేసి ఈ విషయంలో నాకు మార్గం చూపి సహాయం చేయండి. ఎందుకంటే మాన్యుడైన ఒక మహాత్ముని సన్నిధిలో హిమాలయ గుహలో సన్యాసిగా జీవితం గడపాలనేది నా ప్రగాఢ వాంఛ. అందుకు విరుద్ధమైన సంఘటనలు ఎందుకు నన్ను చుట్టుకట్టు పెడుతున్నాయి? అవతార్ బాబా ఇక్కడి మహాత్ములకు నన్ను ఎందుకు పరిచయం చేసినట్టు? నా ముందు నోరెత్తి మాట్లాడలేని వాళ్ళు బహిరంగంగా నన్ను ఏళన చేయటానికి సాహసించారు. భవిష్యత్తులో ఏమి జరుగునను, చివరికి ఇదంతా దేనికి దారితీస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. నా ఆత్మను, నా జీవిత పరమార్థాన్ని కనిపెట్టాలని ఉన్నది. నా జీవితం ఇంతవరకు విరామం లేకుండా ప్రవహిస్తున్నది. నదిలా ఉంది. కాలం గాని అన్ని మార్గంలో పెట్టిన మహాత్ములు గాని నాకు ఎటువంటి విశ్రాంతిని ఇవ్వలేదు. నీ జీవితానికి మూలమైన రహస్యం ఏదో ఖచ్చితంగా ఉంది. మహాత్ములు మాత్రమే బహుశా ఈ మూలమైన ఈ రహస్యాన్ని తెలుసుకోగలరు. నా అంతటా నేను ఈ గుట్టను విప్పాలి. గుహలలో ఏకాంతంగా ఉంటూ భౌతిక కాయాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరంలో ఆధ్యాత్మికంగా ప్రయాణించినప్పుడు మాత్రమే ఆ రహస్యం బయట పడుతుంది. ఈ ఆధ్యాత్మిక సాహసం చేయటంలో నాకు సహాయం చేస్తావా? సరే పైలట్, జరిగింది ఏదో జరిగిపోయింది. నేను నీకు ఏం చేయగలను? కాలానికి విడిచిపెట్టు. ప్రస్తుతం వర్తమానాన్ని గురించి ఆలోచిద్దాం. రేపు ఆశలతో మనం మార్గాన్ని చూపుతుంది. మన గమ్యం నిర్ణయమైంది. దాన్ని వేరే మార్గం ఇంకా తెలియలేదు. అనేక మార్గాలు, అడ్డదారులు వచ్చి కలుస్తుంటాయి. దాని గురించి తీవ్రంగా ఆలోచించనక్కర్లేదు. మన మార్గంలో నడుస్తుండటమే మనం చేయవలసింది. సంస్కారాల అడ్డుగోడలను కూల్చాలి. మన జీవిత ఆదర్శం దానంతట అదే మనల్ని తగిన వైపు గుంజుకుంటుంది. నీవు నాతో శక్తి రావటానికి సిద్ధంగా ఉన్నావా అని బాబా అడిగాడు. ఇంకా ఇలా చెప్పాడు, రేపు ఉదయం మన యాత్ర ప్రారంభమవుతుంది. నేను నీ కోసం శాంతివనం వద్ద ఎదురు చూస్తాను. నీవు నీ సామానంతా వదిలివేసి అత్యావశ్యకమైన కొంత డబ్బు తెచ్చుకో. అనుకున్న సమయానికి వచ్చి నన్ను కలుసుకో. కాలం మన కోసం ఎదురు చూస్తున్నది. అలా చెప్పిన తర్వాత ఇద్దరము నిద్రపోయాము. తెల్లవారిన తర్వాత అందరికీ తేనీరు అందించి మేము బయలుదేరే ముందు నా డబ్బును, కాగితాలను రామావతార్ గిరికి ఇచ్చాను. డ్రైవర్ నా కోసం కారు తెచ్చాడు. వద్దని చెప్పి నేను శాంతివనం వెళ్లే దారి వెంట ఆరంభించాను. వీరగిరి బాబా యొక్క మధురమైన చిరునవ్వు, ఆశీర్వాదము నా ఉత్సాహాన్ని వెంబడింపజేశాయి. బైరాగి బాబా వంతెన వద్ద నా కోసం నిలబడి ఉన్నాడు. నేను రావటం చూసి వచ్చి నాతో కలిశాడు. ఇద్దరం స్టేషన్ కి వెళ్లి సహారన్ ఊరుకు టికెట్లు కొన్నాం. అక్కడ దిగి బస్సు ఎక్కి హర్ ఫట్ ఊరు
వెళ్ళాం. బస్సు దిగే సమయానికి వాన తుంపర పడుతున్నది. చీకటి రాత్రిలో వానలో అలాగే నడుస్తూ యమునా తీరానికి చేరాం. వరదల కారణంగా నది పొంగి చుట్టుపక్కల అంతా జలమయం చేసి అక్కడ ఒక చోట రాత్రి గడపాలనుకున్నాం. అంతా కొయ్య దుంగలు కుప్ప వేసి ఉంటే వాటి మాటున తలదాచుకున్నాం. నేను కొనుక్కు తీస్తుంటే బాబా నా కోసం ఆహారం తెస్తానని వెళ్ళాడు. వాటిని ఎక్కడి నుండి ఎలా తెచ్చాడో నేను ఊహించలేకపోయాను. ఎందుకంటే దగ్గరలో మానవ నివాసాలు ఏవీ కనిపించలేదు. అవి తిని నిద్రపోవటానికి ప్రయత్నించాము. మరునాటి ఉదయం ఎలాగో నదిని దాటి పహాటా చేరాం. అక్కడ గురుద్వారాను సందర్శించి ప్రణవతులు అర్పించి మా యాత్రను కొనసాగించాం. ఆ దినమంతా ఏమీ తినలేదు. వికలాంగుడైన ఒక మహాత్ముడు ఒక చోట మా కోసం పాయసంతో ఎదురు చూస్తుంటాడని బైరాగి బాబా జోష్యం చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఒక రావి చెట్టు క్రింద గుడిసెలో వికలాంగుడైన మహాత్ముడు కనిపించాడు. ఆయన మాకు ఆదరంగా స్వాగతం చెప్పి తినడానికి పాయసం ఇచ్చాడు.